హాయ్ హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఇక్కడ సైకాలజీ ఓల్డ్ బుక్ ఉంది కదండి, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. దీని నుంచి ఎక్కువ బిట్స్ ఇస్తూ ఉంటాడు. ఇది డిఎల్ఎడ్ ఫస్ట్ ఇయర్ బుక్. దీనిలో నుంచి కూడా చాలా క్లియర్గా ఉంది. దీనిలో ఇది బేస్ చేసుకుని సంజ్ఞానాత్మక వికాసం పైన కొంత నోట్స్ ప్రిపేర్ చేశాను. ఇవి బిట్స్ రూపంలో కూడా చదువుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ అంటే పర్యాలోచక దశ. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే అప్పుడే పుట్టిన శిశువు నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ పర్యాలోచక అంటే బయట ప్రపంచం గురించి ఆలోచన చేసే విధానంలో ఉంటాడు శిశువు అనమాట. వస్తు స్థిరత్వ భావన ఉంటుంది, అంటే తన ఎదుట లేకపోయినా ఏది ఎక్కడ ఉందనే భావన పొంది ఉండటం అనమాట. ఇది 8 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. ఇది వస్తు స్థిరత్వ భావన. వస్తువు లక్షణాలు తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు శిశువు. 12 నుంచి 14 నెలల లోపు శిశువు వస్తువు లక్షణాలు తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు. ఈ యత్నదోష పద్ధతి నుండి అంతర్దృష్టిని ఉపయోగించేది. ఇక్కడ వరకు 12 నుండి 14 నెలల వరకునేమో యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు. ఇక్కడ యత్నదోష పద్ధతి నుండి అంతర్దృష్టిని ఉపయోగించేది. అంటే ఇది 18 నుండి 24 నెలల వరకు ఉంటుంది. సెకండ్ పూర్వ ప్రాచాలక దశ. ఇది 2 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 2 నుండి 7 సంవత్సరాల మధ్య వయసుని మళ్ళీ 2 రకాలుగా విభజిస్తే 2 నుండి 4 సంవత్సరాల మధ్య వయసు పూర్వ భావనాత్మక దశ అంటారు. 4 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న దశనేమో అంతర్బుద్ధి దశ అంటారు. ఈ 2 నుండి 4 సంవత్సరాల మధ్యలో భాషా వికాసం బాగా వేగవంతంగా సాగుతుంది. అంటే భాషా వికాసం అంటే ఏంటి? ఎక్కువగా మాట్లాడతారు పిల్లలు. ఆ సంవత్సరంలో పిల్లలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, కబుర్లు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ పిల్లవాడి సమస్య పరిష్కార సామర్థ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. పిల్లవాడికి సమస్య పరిష్కార సామర్థ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది బిట్టు కిందే లెక్క వస్తుంది. వాటిలో కూడా పరిమితులు ఉన్నాయండి. ఫస్ట్ సర్వాత్మక వాదం. సర్వాత్మక వాదం అంటే జీవం లేని వస్తువులకి జీవాన్ని ఆపాదించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మకు కూడా ప్రాణం ఉన్నట్లు దాంతో మాట్లాడి తన అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తాడనమాట. ఎగ్జాంపుల్ వస్తే ఒక బొమ్మను తీసుకుని దానికి పిల్లలు ఏం చేస్తారు, స్నానం చేయించి ఆటలాడుతూ ఉంటారు. కారు బొమ్మతో దానికి నిజంగా కదులుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ పరిమితి అహం కేంద్రవాదం. అహం కేంద్రవాదం అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కేంద్రీకరించబడి ఉందనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు తను నడుస్తుంటే తనతో పాటు సూర్యుడు కూడా ప్రయాణిస్తున్నాడని అనుకుంటారు పిల్లలు. చంద్రుడు కూడా తను నడుస్తుంటే చంద్రుడు నా వెంట వస్తున్నాడు చూడండి అనుకుంటారు. దీన్ని అహం కేంద్రవాదం అంటారు. నెక్స్ట్ 4 నుంచి 7 సంవత్సరాల మధ్య. ఇక్కడ ఏంటంటే వస్తువుల్ని వర్గీకరించడం నేర్చుకుంటాడు. శిశువు వస్తువుల్ని వర్గీకరిస్తారు అన్నమాట. సమస్య పరిష్కరించగల సామర్థ్యం ఉన్న వికాసం ఇంకా పెరగదు, ఇంకా చిన్న వయసు, ఇంకా 7 సంవత్సరాల మధ్య అన్నమాట. పరిమితులు ఉన్నాయి, ఇక్కడ కూడా పరిమితులు ఉన్నాయి. పదిలపరుచుకునే భావనా లోపం. 2 అవిపర్యాత్మక భావనా లోపం. పదిలపరుచుకునే భావనా లోపం అంటే చాలా ఈజీ అండి, గుర్తుపెట్టుకుంటారు. వస్తువులను బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దాని లక్షణాలు అలాగే ఉంటాయి అన్నమాట. 2 ఒకే రకమైన గ్లాసుల్లో వాటర్ తీసుకుని గీత వరకు నీరుని పోసి చూపించి అందులో ఒక గ్లాసులో నీరును మరొక పొట్టి గ్లాసులో వేసి దేనిలో ఎక్కువ నీరు ఉందని అనుకుంటే పిల్లవాడు ఏం చేస్తాడంటే పొడవుగా ఉన్న గ్లాసులో నీరే ఎక్కువగా ఉందని అనుకుంటాడు. దాన్ని పదిలపరుచుకునే భావనా లోపం అంటారు. నెక్స్ట్ రెండవ పరిమితికి వచ్చి అవిపర్యాత్మక భావనా లోపం అన్నమాట. ఒకే పరిమాణం ఆకారం ఉన్న 2 మట్టి గోళాలను తీసుకుని ఒకదాని ఆకారాన్ని మార్చినా దాన్ని తిరిగి మళ్ళీ మొదటి ఆకారానికి తీసుకురావచ్చని వాళ్ళు గుర్తించలేరు. ఇది అవిపర్యాత్మక భావనా లోపం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకా 2 ఉన్నాయి, మూర్త ప్రాచాలక దశ, అమూర్త ప్రాచాలక దశ అని. కానీ నెక్స్ట్ వీడియోలో ఆ 2 చూపిస్తాను, షార్ట్గానే తీస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయాలంటే మీరు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.